హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం రేపు 10 గంటల నుంచి ఉద్యోగుల ధర్నాలు. మరి సమాచారం ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ఆందోళన రేపటి నుండి యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, షెడ్యూల్ విడుదల, పాఠశాల పునర్వ్యవస్థీకరణలో నెలకొన్నటువంటి గందరగోళం వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ, తక్షణ చర్యలు కోరటంతో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా రేపటి నుంచి అనగా 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలి అని నిర్ణయించింది. విజయవాడ ఉధృత నిరసన. విజయవాడలో ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులలో భాగంగా విజయవాడలోని అలంకార్ సెంటర్ సమీపం ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తునే భారీ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నట్టు యూటీఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ధర్నా ద్వారా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం. యూటీఎఫ్ ప్రధాన డిమాండ్లు క్రింది విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రధాన డిమాండ్లు అనేది చూద్దాము. ఒకటోది బదిలీలు, పదోన్నతులు, షెడ్యూల్ తక్షణ విడుదల. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించి స్పష్టమైన షెడ్యూల్ని విడుదల చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఇది ఉపాధ్యాయుల నైతిక స్థైర్యాన్ని పెంచడమే కాకుండా విద్యా వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడానికి దోహదపడుతుంది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత. జీవోల జారీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసిందని, దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తదనుగుణంగా జీవోలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. మూడోది సీనియారిటీ జాబితాల సవరణ, తక్షణ పదోన్నతులు. సీనియారిటీ జాబితాలలో ఉన్న తప్పులను సరిదిద్ది అర్హులైన ఉపాధ్యాయులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగోది పాఠశాలల రకాలపై స్పష్టత. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి కేవలం నెల రోజుల సహాయం మాత్రమే ఉందని, అయినప్పటికీ ఏ ప్రాంతంలో ఏ రకమైన పాఠశాల ఉంటుందో అధికారుల నుంచి నేటికి స్పష్టమైన ఆదేశాలు రాలేదని యూటీఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితిని ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తోంది అని అంటున్నారు. ఇది కూడా డిమాండ్. ఇక గందరగోళం లేని విద్యార్థుల ప్రవేశాలు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల ప్రవేశాలు అంటే అడ్మిషన్స్ ప్రక్రియను కూడా ఎలాంటి గందరగోళం లేకుండా సజావుగా నిర్వహించే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు ధర్నా నోటీసులు. తమ డిమాండ్లతో కూడిన ధర్నా నోటీసులను ఇప్పటికే జిల్లా కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్ ఆర్ డిఆర్ఓ ఏ లక్ష్మీ నరసింహం గారికి అందజేసినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాయక అధ్యక్షురాలు మరియు ఇతర ముఖ్య నాయకులు, సభ్యులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన కోసం ఉత్కంఠత. ఉపాధ్యాయుల ఈ ఆందోళనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ సమస్యను పరిష్కరించకపోతే అది పాఠశాలల నిర్వహణపై, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రేపటి ధర్నాలలో ఉపాధ్యాయులు తమ నిరసన గందరగోళాన్ని వినిపించనున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అయితే కోరుతూ ఉన్నారు.